మెనోపాజ్ టైంకి సంబంధించి అప్పుడేమైనా సెపరేట్ ఫుడ్ హ్యాబిట్స్ ఏమైనా పెట్టుకోవాలా వాళ్ళు? ఎందుకంటే ఎప్పటినుంచో ఇంచుమించు వాళ్ళు యుక్త వయసు వచ్చిన దగ్గర నుంచి మెనోపాజ్ వచ్చే వరకు కూడా వాళ్ళు ఒక సిస్టమ్‌లో ఉంటారు. ఒక సర్కిల్‌లో, ఒక సైకిల్‌లో ఉంటారు. మరి అలాంటివి సడెన్‌గా ఆగిపోవడం అనేది జరిగితే గనక అంటే ప్రకృతి సిద్ధంగా జరిగేవి ఇవన్నీ కూడా మనం ఎప్పటినుంచో చూస్తున్నాం కూడా. సో, ఇలాంటివి సడెన్‌గా జరుగుతున్నాయని తెలిసినప్పుడు వాళ్ళ వయసులను బట్టి అప్పుడేమన్నా స్పెషల్ ఇంటేక్ ఏమన్నా ఒక స్పెషల్ డైట్ ఏమైనా ఫాలో అవ్వాలా వాళ్ళు? ఖచ్చితంగా అవ్వాలండి. హ్మ్. వాళ్ళేంటంటే ఫ్యాటీ ఫుడ్స్ ఖచ్చితంగా తగ్గిచ్చేయాలి. తగ్గించాలి. లైక్ డీప్ ఫ్రైస్ ఇట్లాంటివన్నీ బంద్ చేయాలి. హ్మ్. హ్మ్. కూల్ డ్రింక్స్, కోలాస్ అలాంటివేవి తీసుకోవద్దు. హ్మ్. ఏంటంటే హ్మ్. అవన్నీ ఏంటంటే లైక్ మూడ్ డిస్టర్బింగ్ ఫుడ్స్. యెస్ మ్యామ్. అలాంటివేవి తీసుకోకూడదు. తీసుకోకూడదు. మసాలా ఫుడ్స్ హ్మ్. ఇవన్నీ మూడ్ డిస్టర్బింగ్ ఫుడ్స్. యెస్ అండి. అండ్ మూడ్ యాక్టివేట్ చేసే ఫుడ్స్ ఏంటివంటే లైక్ ఆహ్, ఫ్లవర్ బటర్‌ఫ్లై శంకు పువ్వు అంటాం గదా! హ్మ్. హ్మ్. శంకు పువ్వుతోని లైక్ ఫ్లవర్డ్ హ్మ్. ఏదైనా ఫ్లవర్స్‌తోని చేసిన ఏదైనా డ్రింక్ హ్మ్. కెమమిల్లా, చామంతి పువ్వు, అవును. బంతి పువ్వు అవును. అవన్నీ ఇలాంటివన్నీ మ్యామ్ కూడా నవ్వేడేస్ అంటే మీ మాటకు అడ్డొచ్చాను. నవ్వేడేస్ అవన్నీ బాగా వినబడుతూ ఉన్నాయి. అంటే వాటితో వాటిని వేడి చేసా, మరిగించా సంథింగ్ ఏదో మరిగించి తీసుకోవాలి అవి ఖచ్చితంగా. మంచిదండి అది యెస్. నిజంగా? హుహు. ఖచ్చితంగా. అవి మూడ్ ఏమేంటి మేడం? యాక్టివేట్ చేస్తాయి. ఏమేం ఫ్లవర్స్ తోటివి? ఏమేంటి చెప్పండి ఒకసారి? చామంతి, చామంతి, బంతి పువ్వు, బంతి పువ్వు. ఈ బటర్‌ఫ్లై పీ ఫ్లవర్, హ్మ్. హ్మ్. శంకు పువ్వు శంఖం పువ్వు. హ్మ్. ఇవి ఇవి 3 అయితే ఖచ్చితంగా ఖచ్చితంగా తీసుకోవచ్చు. వేడి వేడిగా తాగొచ్చు. తీసుకోవచ్చు. హుహు. అండ్ వాటి వల్ల హెర్బల్ ఉపయోగం ఏంటి టీస్ మ్యామ్? మూడ్ యాక్టివేట్ చేస్తుంది. ఓహో! అంటే ప్లెజెంట్‌గా ఒక హుహు. మెంటల్ బ్యాలెన్స్ ఉండేలాగా ఏ టైంలో హెల్ప్ తీసుకుంటే అవుతుంది. అదే చేస్తదని నేను చెప్పను. అదేలెండి. అవును. హెల్ప్ అవుతది. అంటే ఏ టైం తీసుకుంటే బెటరు? అంటే నైట్ టైమ్ నైట్ టైమ్ హ్మ్. పడుకునేటప్పుడు బెడ్ తీసుకుంటే టైమ్ మంచిది. యెస్ మ్యామ్. యెస్ బెస్ట్. మ్యామ్. హ్మ్. మంచిది. ఓకే అండి. లేకపోతే డే టైమ్‌లో ఎనీ టైమ్ ఇట్స్ ఓకే. నో ప్రాబ్లమ్. ఆహాహా! లేదంటే హెర్బల్ టీస్, హెర్బల్ టీస్ కూడా మంచివి. దాల్చిన చెక్క, పుదీనా. ఓకే అండి. ఓకే. దాల్చిన హ్మ్. చెక్క అయితే నేచురల్‌గా మనకి కొంచెం అవునండి. స్వీట్‌నెస్ అవును. కూడా వస్తుంది. అవునండి. అవును. అలాంటివేమైనా తీసుకుంటే బెటర్. ఓకే అండి. సో, మెనోపాజ్ టైమ్‌లో ఉన్నవాళ్ళు ఇలాంటివి తులసి చాలా టీ, పుదీనా తులసి టీ. హ్మ్. అంటే ప్రకృతిలో దొరికేవన్నీ లిస్ట్ చెప్తున్నారు మీరు. అవి యెస్. చాలా మంచివి. నేచర్ ఈజ్ అవర్ ఇంకా మదర్. అంతే అంతే. కదండీ. దాన్ని మించి ఇంకేం లేదు. ఏం లేదు. నో డౌట్ ఎట్ ఆల్. మ్యామ్ నౌఎడేస్ అంటే డైటీషియన్స్ అని, న్యూట్రిషియన్స్ అని చాలా చాలా మంది మన వాట్సాప్ యూనివర్సిటీలో అండ్ వైరల్‌గా కూడా అవుతూ ఉన్నారు. అంటే వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడుకోవద్దు కానీ, ఎట్లా ఒక పర్టిక్యులర్ డైటీషియన్‌ని మనం సెలెక్ట్ చేసుకోవాలంటే, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? మీరేం చెప్తారు? ఒక సీనియర్‌గా ఎంతోమందిని చూసారు. నౌఎడేస్ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న వాళ్ళని కూడా చూస్తున్నారు మీరు. ఏం చెప్తారు మేడం? ఎట్లా ఎట్లా ఫైండ్ ఔట్ చేయాలి? ఎలా ఎలాంటి పరిస్థితి చేసుకోవాలంటారు? ఎలా డిఫరెన్షియేట్ చేయాలంటే మెయిన్‌గా మేమైతే చాలా కష్టపడి అవునండి. లైక్ 3 ఇయర్స్ డిగ్రీ, 2 ఇయర్స్ పీజీ హ్మ్. ఇవన్నీ చేసి ఒక ప్రాపర్ ఛానెల్‌లో మరి ఒక లెవెల్స్ అన్నీ క్రాస్ అయ్యి మేము ఈ లెవెల్‌కొచ్చాం. లైక్ మరి రిటన్ టెస్ట్, ఇంటర్వ్యూ ప్రతి మామూలు విషయం లెవెల్‌లో కాదండి. మేము అవును. అన్నీ క్రాస్ అయ్యి ఇలా వచ్చాం. మరి అవును. వాళ్ళని గుర్తుపట్టడం అంటే గూగుల్ వల్ల ఏమి గుర్తుపట్టలేకపోతున్నాం. హ్మ్. ఎందుకంటే ప్రతి ఒక్కటి వాళ్ళు గూగుల్ అవును. చేసేసుకొని వాళ్ళ నాలెడ్జ్‌ని అప్‌గ్రేడ్ చేసుకొని అంతే ఆన్‌లైన్ కదండీ. సర్టిఫికేట్ కోర్సెస్ అనుకోండి ఇవన్నీ అవును. చేసి అవును. హ్మ్. వచ్చేస్తున్నారు. హ్మ్. హ్మ్. మాలాగా కష్టపడి ప్రాపర్‌గా చదివిన వాళ్ళు అదే. గుర్తుపట్టడం అయితే కష్టం. కష్టం హ్మ్. అండి. ఓకే. బట్ అది కాస్త కాకపోతే ఏంటంటే ఇలాంటి కార్పొరేట్స్‌లో మాత్రం హ్మ్. చాలా స్ట్రిక్ట్‌గా ఉంది. ఖచ్చితంగా. ఓన్లీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్‌ని మాత్రమే సో, ఇలాంటి తీసుకుంటున్నారు. చోటుకొచ్చి చూపించుకుంటేనే బెటరు. హెల్త్ కంటే ముఖ్యమైనది ఏం లేదు కదా మేడం. బెస్ట్. అంతే బెస్ట్. కదా మ్యామ్. యెస్. బెస్ట్. ఎందుకంటే హ్మ్. వీళ్ళేంటి అంటే అలాటప్ప అలా ఉండదు కదా! అంతే కదా! ప్రాపర్ ఖచ్చితంగా. ఛానెల్‌లో వెళ్తారు. మరి దే విల్ టేక్ ఎ ఖచ్చితంగా. ప్రాపర్ ప్రొఫెషనల్స్‌నే తీసుకోవడం. ప్రొఫెషనల్స్‌నే తీసుకుంటూ పక్కా సర్టిఫికేట్. రిజల్ట్ ఓరియెంటెడ్. యెస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. యెస్ మ్యామ్. సో ఇప్పుడు ఉన్న ప్రస్తుతం ఆల్ కార్పొరేట్స్ అంటే మాకు హ్మ్. ఒక ప్రతి మంత్ మీటింగ్స్ కూడా అవుతుంటాయి. మాకు హైదరాబాద్‌లో. హ్మ్. దాంట్లో అంతా కలుస్తుంటాం కాబట్టి హ్మ్. కార్పొరేట్స్‌లో అయితే లేరు. లేరండి. అంతా మంచి ప్రొఫెషనల్సే ఉన్నారు. ప్రొఫెషనల్స్ మాత్రమే నాట్ ఈవెన్ బీఎస్సీస్ ఆల్ యెస్. పోస్ట్ గ్రాడ్యుయేట్స్. అంటే ఎవరు పడితే వాళ్ళు వీడియోలు చేసి పెట్టేస్తుంటే అది చూసి నమ్మకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. యెస్. అది వాళ్ళ విజ్ఞతతో చూసుకోవాలది. యెస్. వెరీ వెరీ ఖచ్చితంగా. ఇంపార్టెంట్. ఖచ్చితంగా. మేమేంటంటే ఎన్ని హ్మ్. లెవెల్స్ క్రాస్ అయ్యి, ఎన్ని చెక్ పాయింట్స్ క్రాస్ అయ్యి మేము ఇక్కడి వరకు అంతే వచ్చాము. కదా! మ్యామ్ నౌఎడేస్ రకరకాల డైట్స్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా కీటో డైట్ అని, ఆ డైట్ అని, ఈ డైట్ అని ఒక 12 గంటలు తినేయండి. మిగతా 12 గంటలు తినొద్దంటాడాయన. లేకపోతే ఓన్లీ కొబ్బరి నూనె తాగండి ఒక 2, 3 సార్లు రోజులో. ఆ తర్వాత వాటర్ తాగండి. ఆ తర్వాత ఒక 12 గంటలు ఆగి అన్నం తినండి అంటాడు ఒకాయన. ఇలా రకరకాల మందొచ్చేసారు. ఇవి ఎట్లా మ్యామ్? ఎట్లా ఫైండ్ ఔట్ చేయాలి? ఏది నమ్మాలి? లేకపోతే మన బాడీ తత్వాన్ని బట్టా ఇప్పుడు నేనున్నాను.
నా ఏజ్కి సంబంధించి నేను ఏం తింటే నాకు పడుతుంది, నాకు సెట్ అవుతుంది, నాకు ఒక ఐడియా ఉంటుంది కదా, ఇదే ఫాలో అవ్వడం బెటర్ అంటారా? లేకపోతే అలాంటివి ఫాలో అయ్యి ఇప్పుడు నేను కాస్త లావుగా ఉన్నాను కాబట్టి సన్నబడాలి అనుకోవడం ఇలాంటివి ఏమైనా చేస్తే బెటరా? ఎట్లా అంటారు? ఎట్లా నమ్మాలి? యాక్చువల్ అలాంటి డైట్స్ ఏవి చేయకూడదండి. ఏదైనా ఇంత పీకల వరకు తినకూడదు అది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒకేసారి అలా అని తినకుండా ఉండకూడదు. కాబట్టి మనకి పురాతన కాలంలో నుండి వచ్చింది ఏంటి, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఆర్ ద మేజర్ మీల్స్. అంతే అంతే. అది కూడా పోర్షన్ కంట్రోల్, క్వాంటిటీస్ అన్ని చూసుకొని తీసుకోవాలి. అలా తింటే ఏం ప్రాబ్లం ఉండదు. మీరు అప్పుడు యు ఆర్ ద బెస్ట్ జడ్జ్ ఫర్ యువర్ బాడీ. అంతే కదండి. మీరే మంచి జడ్జ్ అవును. చేసుకోగలుగుతారు. అవునండి. అవును. మీకు ఇంతవరకు తింటున్నారా చూసుకోవాలి. అవును. దాన్ని బట్టి యాక్టివిటీ లెవెల్స్ ఎలా ఉన్నాయి అది చూసుకొని తింటే సరిపోతుంది. అంతే. ఎందుకంటే డైటింగ్, ఎక్సర్సైజ్ నేను చెప్పాను కదా ఫస్ట్, లైక్ కింగ్ క్వీన్ ఇద్దరు కావాలి, డైటింగ్ అండ్ ఎక్సర్సైజ్. అవునండి. 80% అవును డైటింగ్, 20% ఎక్సర్సైజ్ కంపల్సరీ. ష్యూర్ మ్యామ్. అండ్ మ్యామ్ మోర్ ఓవర్ ఏంటంటే మీరు ఇంతకు ముందు అన్నట్టుగానే ఆడవాళ్ళలో అయితే కాస్త ఈ భుజాలు జబ్బలు పెరిగిపోవడం అని, అండ్ సీట్ పెరిగిపోవడం అని, అండ్ థైస్ పెరిగిపోవడం అని, ఫ్యాట్, ఎక్స్ట్రా ఫ్యాట్ అంతా అక్కడే జమ అవుతుందని చెప్తూ ఉన్నారు మీరు. దీనికి సంబంధించి వీళ్ళు డైట్ మెయింటైన్ చేస్తే కనుక నార్మల్ కండిషన్లోకి ఏమైనా రాగలుగుతారంటారా? అండ్ ఇది ఆడవాళ్ళకి సంబంధించి. మగవాళ్ళకి పొట్ట అనేది విపరీతమైన ప్రాబ్లం. ఖచ్చితంగా వాళ్ళని షేప్ అవుట్ చేసేస్తూ ఉంటుంది. ఎంత గ్లామరస్గా ఉన్న వాళ్ళైనా, ఎంత రైట్ మ్యామ్. ఈ నేపథ్యంలో అసలు మగవాళ్ళకి పొట్ట లేకుండా ఉండడానికి ఆడవాళ్ళకి వీళ్ళు పాపం అన్వాంటెడ్ ప్లేసెస్లో వచ్చేస్తున్నటువంటి బాడీ మాస్ తగ్గడానికి వీళ్ళిద్దరికీ కూడా మీరు ఖచ్చితంగా ఇవాళ కొన్ని టిప్స్ చెప్పాలి. ఎక్సర్సైజ్ అండి అంతే, మెయిన్ ఎక్సర్సైజ్. అండ్ ఫ్యాటీ ఫుడ్స్ కొంచెం జీరో, అంతే. నో డీప్ ఫ్రైస్, నో బేకరీ ప్రొడక్ట్స్, నో కూల్ డ్రింక్స్, కోలాస్, ఇవన్నీ అవాయిడ్ చేశారనుకోండి కొంత మనం హెల్ప్ చేసుకున్న వాళ్ళం అవుతాం. అంటే కొంచెం ఇంచెస్ లో తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. అండ్ అలాంగ్ విత్ డైటింగ్ తో పాటు ఎక్సర్సైజ్ అనేది చేయాలి. లైక్ ఎక్కడో జిమ్ కి అంత వెళ్ళని అవసరం లేదు. వాటర్ బాటిల్ ఉంటుంది, 1 లీటర్ వాటర్ బాటిల్, దాంతో కూడా కొంచెం ఎక్సర్సైజ్ చేస్తే తగ్గుతుంది ఆటోమేటిక్. బెస్ట్ మనం కూర్చున్న చోట కూడా చేయొచ్చు, ఈజీ. సో ఇలాంటివి చేస్తే చేయాలి కంపల్సరీ. అండ్ మెన్ కి సెంట్రల్ ఒబెసిటీ గురించి మీరు అడిగారు కాబట్టి దానికి ఏంటంటే మెయిన్ గా ఫ్లాట్ ఎక్సర్సైజ్, లైక్ ఎక్సర్సైజ్ చేయాల్సింది. అంటే ఎక్సర్సైజ్ తోనే పోతుంది పొట్ట అనేది, తప్పించి ఫుడ్ హ్యాబిట్స్ తో కాదు. ఎందుకంటే ఆ ఎక్సర్సైజెస్ కూడా కొంచెం ఒక ప్రాపర్ గా గైడెన్స్ తీసుకొని చేస్తే బెటర్. సో ఎందుకంటే ఏదైనా మజిల్ పట్టేసింది అనుకోండి కష్టం కదా, మజిల్ రిలాక్స్ అని మళ్ళీ టాబ్లెట్ వేసుకోవాల్సిందే. అవునండి మ్యామ్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి, ఫైనల్గా మా తెలుగు రాజ్యం హెల్త్ ప్రేక్షకులకి ఒక చక్కటి డైట్ మెనూ కానీ, అంటే ఒక చక్కటి జీవితాన్ని వాళ్ళు సాఫీగా వెళ్ళాలి అంటే కనుక ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ ఉంటే బాగుంటుంది చివరిగా? నేనండి న్యాచురల్ ఫుడ్స్ లైక్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ మీల్ టైమింగ్స్ పాటించాలి. ఎర్లీ మార్నింగ్ 6-6:30 కల్లా గ్రీన్ టీ ఆర్ రెగ్యులర్ ప్లెయిన్ వాటర్ తాగినా చాలు, నో ప్రాబ్లం. అండ్ 7:30 నుండి 8:30 లోపల బ్రేక్ఫాస్ట్. మన సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ అయితే బెస్ట్ కంపల్సరీ. అండ్ 10:30-11 అలాగా ఫ్రూట్ ఆర్ బటర్ మిల్క్, రాగి జావా, రాగి లడ్డు, లేదంటే డ్రై ఫ్రూట్స్, మిడ్ మీల్ కంపల్సరీ. అండ్ 12:30 to 1:30 లోపు లంచ్ లో రైస్ కానీ రోటీ కానీ వాళ్ళ ప్రిఫరెన్స్ ని బట్టి వెజిటేబుల్ ఎక్కువగా ఉండాలి థాలీలో. అట్లీస్ట్ ఒక 2 cups ఆఫ్ కుక్డ్ వెజిటేబుల్, 2 cups ఆఫ్ సాలడ్, 1 cup ఆఫ్ లీఫీ వెజిటేబుల్ ఆ పోర్షన్ లో తీసుకోవాలి. అండ్ కర్డ్ కూడా కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకోవాలి ఫర్ ప్రోబయోటిక్. అండ్ 3:30-4 o'clock అగైన్ దే కెన్ హ్యావ్ 1 fruit. మళ్ళీ 4:35 ఆ టైంలో టీ విత్ సమ్ స్నాక్, హెల్దీ స్నాక్స్, అటుకులు, మురుమురాలు అంటే ఉడకబెట్టిన శనగలు, మొలకెత్తిన స్ప్రౌటెడ్ లైక్ గ్రీన్ మూంగ్ అంటాం కదా, పెసర్లు, అవి కానీ లైట్ గా. కొందరికి డైజెషన్ ప్రాబ్లం ఉంటే కొంచెం 1 బాయిల్ చేసుకొని తినొచ్చు స్ప్రౌట్స్, నో ప్రాబ్లం. అగైన్ డిన్నర్ వచ్చేసి 7:30 to 8:30 లోపు డిన్నర్. రోటీ బెస్ట్, ఎందుకంటే ఫైబర్ కంటెంట్ వల్ల. లేదంటే రైస్ కావాలంటే తినొచ్చు. లంచ్ కంటే ఒక 2 ముద్దలు తక్కువగా తిని వెజిటేబుల్ క్వాంటిటీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ లైక్ లంచ్. బెడ్ టైం మిల్క్ లేదా ఫ్రూట్, లేదంటే మజ్జిగ సీజన్ని బట్టి. ఇప్పుడు రైనీ సీజన్ ఇంకా వింటర్ సీజన్ వస్తుంది కాబట్టి మిల్క్ విత్ సమ్ హల్దీ
అండ్ కొంచెం పెప్పర్ వేసుకొని తీసుకుంటే ఏంటంటే ఇమ్యూన్ బూస్టర్ లైక్ కోల్డ్ కాఫ్ నుండి కొంచెం మనకి ఫైటింగ్ కెపాసిటీ పెంచుతుంది. Yes, sir. ఖచ్చితంగా అంటే సీజనల్ వైజ్ కూడా ఆలోచించి ఫుడ్ హ్యాబిట్స్ అనేవి మార్చుకుంటూ వెళ్ళాలి. మార్చుకోవాలి బెస్ట్. ఖచ్చితంగా. అండ్ మ్యామ్ నవే డేస్ ఫుడ్ చాలా రకాలుగా వెరైటీ ఫుడ్స్ అన్నీ వచ్చేసాయి. అంటే కార్న్ ఫ్లాక్స్ అని అండ్ ఓట్స్ అని ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి. జస్ట్ నాకు నా ఇరుకులో నాకు తెలిసినో చెప్పాను. సో ఇలాంటివన్నీ కూడా ఎప్పుడు తీసుకుంటే బెటరు, ఎలా ఒక రోజులో ఎలా తీసుకుంటే బెటర్ అంటారు? బ్రేక్ఫాస్ట్ ఐటమ్ లాగా అయితే బెటర్ అండి. అది కూడా ఏంటంటే లైక్ ఇప్పుడు 2 ఇడ్లీ బదులుగా 45 grams ఆఫ్ ఓట్స్ కానీ 45 grams ఆఫ్ కార్న్ఫ్లెక్స్ కానీ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. దాన్ని ఎన్హాన్స్ అంటే చేయాలి. ఆల్టర్నేట్ ఫుడ్ లో మాత్రమే తీసుకోవాలి వీటిని. ఎస్ మన సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఇస్ ద బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అంతే ఆల్ ఓవర్ ఇండియాలో. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కటి విషయాలు చెప్పారు. అండ్ వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. Yes, ma'am. వెరీ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఇన్ అవర్ లైఫ్. అవును అన్నారు మీరు. అవును, వాటర్ అయితే ఖచ్చితంగా దీనికి తగ్గట్టుగా తీసుకుంటూ వెళ్ళాలి. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.